అలాగే ప్రేక్షకులకు డబ్బు ఎంతమంది దగ్గర ఉంటుంది. పేదవాడి సినిమాలో ఉండాలి, డబ్బు ఉన్నవాడి సినిమాలో ఉండాలి. డబ్బు ఉన్నవాడు హ్యాపీగా ఉండగలుగుతారు, పేదవాడు ఎక్కడ చూస్తారండి అప్పుడు తప్పు చేసి మరీ చూస్తారండి. ఇంత రేట్లు వచ్చిస్తే పాప్కార్ని విమర్శలు కనీసం ₹1000 ఉంటే కానీ వేళ సినిమా చూడకపోతాడండి. సో అక్కడ ప్రేక్షకుడికి వినోదం అనేది చాలా చౌకగా వచ్చింది. సినిమా ఈవేళ కాస్ట్ అయిపోతే ఏది పెట్టడం వల్ల అది ధర్మం దీని సంక్షేమ రాజ్యం వాటర్ రెస్పెక్టింగ్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఒక రేట్లు పెట్టి ఎవరు హామీ చేయాలి. వై బికాస్ మీరు భారీ పెట్టి పెట్టుకోండి, మీరు గొప్ప చేస్తున్నారు, తీయండి, మీరు కనిపిస్తున్నాం. ప్రేక్షకులు ఏం చేయండి, సినిమా బాగుంది కదా రసాలు, సినిమా బాగుంది ఒకసారి ఫోటో రేట్లు పెట్టడం పెట్టకపోవడం అనేది మీ ఇంట్రెస్ట్ ఉంటుంది. పరిశ్రమలు ఇస్తారు, ఓకే సెల్యూట్, దాన్ని వాళ్ళు రుతకూడదు. బాగుంటే ఆడపులు వాళ్ళు ఏం పెడుతున్నారు, ఆడపులు కోట్ల కోట్లు సంపాదించవచ్చు. ఉదాహరణ హాలీవుడ్ లో 10 కమాండర్స్ చేసిన మామూలు పెట్టేది చాలా కోట్ల సినిమాలు అండ్ బెహార్ ఎలా పెట్టారు ఆ సినిమాలు. మీరు నమ్మండి, 2 సినిమాలు కూడా హిట్స్ అండ్ కలిగింది. ఆ సినిమాకి ఆ రోజులను కోట్లు కొత్త అయితే మళ్ళా కోట్లు చేసి మీరు నమ్ముతారు. ఆ తమ్ముడారా ఊసుకోవడంలో డబ్బులు తీసుకొని వెళ్ళేవారు. అదే రేట్లు మేము టెంకాయ తీసాం, మేము బెహార్ తీసాం, చాలా ఖర్చుంటాం, కాబట్టి రేట్లు పెంచండి అలా కంపెనీ ఫీల్డ్ కేసీ మొదలైదాం అని చూడే మామూలు సినిమా మొదలయ్యేదాం. మీరు నమ్మడి 9 years చేయడా అప్పు సప్పుడు మొత్తం మామూలు పడే కాదు. ఆ సినిమా రిలీజ్ అయిన ముందు నేను చాలా అప్పు చాలా కోట్లు పెట్టేశాను, నాకు ఏళ్ళు పెట్టండి అని కేఎస్ఎం అడగలా. సిస్టమ్ ఈ రెస్టారెంట్ సిస్టమ్ ఏం రేటు 6 నుంచి సినిమా రిలీజ్ అయినా మీరు నమ్మని సినిమా పీపుల్ హిట్ నమ్ముతారా తమ్ముడారా. బెల్హార్ అండ్ 10 కమాండ్మెంట్స్ ఊస్ బళ్ళల్లో డబ్బులు లాభాలు తీసుకుంటే లారీల్లో లాభాలు తీసుకున్నట్టు చెప్పారు. తీవ్ర ప్రమాణాలు బట్టి రేట్లు నిర్ణయించారు గవర్నమెంట్. కంపెనీ పిలిచి ఒక నేల ఒక పెంచి పూర్తి ఒక పార్టీలే ఈ వేళ నేల లేదు, పెంచి లేదు, ఒకే క్లాసు 2 క్లాసు మొత్తం టీఎస్ మొత్తం ఆర్డర్ చేసేసారు. ఓకే, ఇక రేట్లు ఏమవుతున్నాయో సిస్టమ్ ప్రకారం గవర్నమెంట్ ఏదో ఒక రేటు పెడితే ఆ రేట్ని అందరూ కూడా ఆనర్ చేయాలి. అలా ఆనర్ చేయకుండా ఈ మధ్య కాలంలో చాలా మంది భారతీయులు తీసిన విమానం వాళ్ళు వేల కోట్లు పెడతారు. ఒకటి ఉంది పెడతారు, మనకు తెలుస్తున్న సంతోషమే. కానీ అలా పెట్టే విమానం చాలా మంది ఏం చేస్తున్నారంటే మా సినిమాకి చాలా ఖర్చు అయిపోయింది కాబట్టి రిలీజ్ ముందు రేట్ ఎక్కువ పెంచితే మేము సేఫ్ అవుతాం అని ఒకటి పెట్టడం వల్ల నేను చెప్పడం ఆ రకంగా పెట్టడం వల్ల దాని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయడం వల్ల మామూలు చిత్రానికి అలాగే ప్రేక్షకులకు డబ్బు ఎంతమంది దగ్గర ఉంటుంది. పేదవాడి సినిమాలో ఉండాలి, డబ్బు ఉన్నవాడి సినిమాలో ఉండాలి. డబ్బు ఉన్నవాడు హ్యాపీగా ఉండగలుగుతారు, పేదవాడు ఎక్కడ చూస్తారండి అప్పుడు తప్పు చేసి మరీ చూస్తారండి. ఇంత రేట్లు వచ్చిస్తే పాప్కార్ని విమర్శలు కనీసం ₹1000 ఉంటే కానీ వేళ సినిమా చూడకపోతాడండి. సో అక్కడ ప్రేక్షకుడికి వినోదం అనేది చాలా చౌకగా వచ్చింది. సినిమా ఈవేళ కాస్ట్ అయిపోతే ఏది పెట్టడం వల్ల అది ధర్మం దీని సంక్షేమ రాజ్యం వాటర్ రెస్పెక్టింగ్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఒక రేట్లు పెట్టి ఎవరు హామీ చేయాలి. వై బికాస్ మీరు భారీ పెట్టి పెట్టుకోండి, మీరు గొప్ప చేస్తున్నారు, తీయండి, మీరు కనిపిస్తున్నాం. ప్రేక్షకులు ఏం చేయండి, సినిమా బాగుంది కదా రసాలు, సినిమా బాగుంది ఒకసారి ఫోటో రేట్లు పెట్టడం పెట్టకపోవడం అనేది మీ ఇంట్రెస్ట్ ఉంటుంది. పరిశ్రమలు ఇస్తారు, ఓకే సెల్యూట్, దాన్ని వాళ్ళు రుతకూడదు. బాగుంటే ఆడపులు వాళ్ళు ఏం పెడుతున్నారు, ఆడపులు కోట్ల కోట్లు సంపాదించవచ్చు. ఉదాహరణ హాలీవుడ్ లో 10 కమాండర్స్ చేసిన మామూలు పెట్టేది చాలా కోట్ల సినిమాలు అండ్ బెహార్ ఎలా పెట్టారు సినిమాలు. మీరు నమ్మండి, 2 సినిమాలు కూడా హిట్స్ అండ్ కలిగింది. ఆ సినిమాకి ఆ రోజులను కోట్లు కొత్త అయితే మళ్ళా కోట్లు చేసి మీరు నమ్ముతారు. ఆ తమ్ముడారా ఊసుకోవడంలో డబ్బులు తీసుకొని వెళ్ళేవారు. అదే రేట్లు మేము టెంకాయ తీసాం, మేము బెహార్ తీసాం, చాలా ఖర్చుంటాం, కాబట్టి రేట్లు పెంచండి అలా
కమ్ టు హిందీ ఫీల్డ్. సిర్ఫ్ మొగలేద్దాం.